వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒక ఆర్టికల్ మన జనవరి 14th రిలీజ్ అయిందండి. దానికి సంబంధించి చూసినప్పుడు చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. దాని సారాంశం ఏంటంటే 0 మార్కులు వచ్చిన నీట్ పీజీ సీటు, 0 మార్కులు వచ్చిన నీట్లో పీజీ సీట్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ మెడిసిన్, ఆ సీట్ అనేది వస్తుందట. నీట్ 2025 పీజీ విద్యలో ప్రవేశాలకు అర్హత శాతాలను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ NBEMS సవరించింది. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 40% నుంచి 0%, జనరల్ కేటగిరీకి 50% నుంచి 7% తగ్గించింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా 18,000కు పైగా మెడికల్ పీజీ సీట్లు ఖాళీగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 రౌండ్ల కౌన్సిలింగ్ పూర్తయిన అనంతరం NBEMS ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో శిక్షణ పొందిన వైద్య నిపుణుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న సీట్లను గరిష్టంగా ఉపయోగించుకునే లక్ష్యంతోనే ఈ సవరణ చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఐ రిపీట్ సమ్ పాయింట్స్ ఇన్ దిస్ అగైన్. రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులకు 40% అంటే కట్ ఆఫ్ మార్కులు 40% నుంచి 0కి అంటే 40 మార్కులు వస్తే వాళ్ళకి అందులో సీట్ కన్ఫర్మ్ పీజీలో. బట్ ఆ 40ని ఏం చేశారు, 0కి పడేశారు. అంటే నువ్వు మార్కులు రాకపోయినా జస్ట్ వెళ్ళి సంతకం పెట్టి వచ్చేసినా చాలు, రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి సీట్లు వచ్చేస్తాయి. ఇక జనరల్ కేటగిరీ వాళ్ళకి 50% కట్ ఆఫ్ అని పెట్టారంటే ఖచ్చితంగా 50 మార్కులు రావాలి అనే నిబంధన పెట్టారు చూసారా, దాన్ని 7%కి కుదించారంటే 7 మార్కులు వచ్చినా చాలు, 50 ఎక్కర్లేదు, 7 వచ్చినా చాలు, నీకు సీట్ ఇచ్చేస్తాం. ఇలా 18,000 సీట్లు మిగిలిపోయేట నీటిలో పీజీలో. అందుకని చెప్పి వాటిని భర్తీ చేయడం కోసం లాస్ట్లో ఏమన్నారు, దేశంలో శిక్షణ పొందిన వైద్య నిపుణుల సంఖ్యను భారీగా పెంచడంతో పాటు అందుబాటులో ఉన్న సీట్లను గరిష్టంగా ఉపయోగించుకునే లక్ష్యంతో ఈ సవరణ చేశారు. అంటే ఎలా ఉందంటే, నేను MBBS చదివాను, పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే స్పెషలైజేషన్ చేయాలి, నేను పీజీ చేయాలి. ఈ పీజీ చేసేటువంటి క్రమంలో అసలు ఈ మెడిసిన్లో నేను ఏం నేర్చుకున్నాను, ముందు నా అర్హత ఏంటి, నేను పై లెవెల్కి వెళ్ళాలంటే ఒక ఎగ్జామ్ రాయాలి. ఆ ఎగ్జామ్లో నాకు ఉన్నటువంటి తెలివితేటలు ఏంటి అనేదానికి కదా అసలు పరీక్ష పెట్టేది. ఈ పరీక్షలో నాకు 0 మార్కులు వచ్చినా లేదు 7 మార్కులు వచ్చినా పర్వాలేదు, 0 వచ్చినా 7 వచ్చినా పర్లేదు, సీట్లు ఖాళీగా ఉన్నాయి కదా. MBBS ఆల్రెడీ చేశారు కదా మీరు, ఇక పీజీకి వెళ్ళడానికే కదా. పీజీ వద్దనుకుంటున్నారు, ఇక్కడ ఆగిపోతారా? లేదు, పీజీకి వెళ్ళాలంటే ఇదిగో చెప్తున్నాం కదా, సీట్లు ఉన్నాయి, రండి మీరు 7 మార్కులు తెచ్చుకొని వచ్చేసేయండి, ఇచ్చేస్తాం. వాళ్ళు అక్కడ ఏం నేర్పుతారు ఈ 7 మార్కులు వాళ్ళకి? ఏది ఈ 0 మార్కులు వాళ్ళకి ఏం చెప్తారు? తెలియనటువంటి పరిస్థితి. ఇక దీనికి సంబంధించి గతంలోనే వచ్చినటువంటి ఇంకొక ఆర్టికల్ని కనుక మనం గమనించినట్లయితే, ఇది ఆల్మోస్ట్ ఒక 4-5 months బ్యాక్ అనుకుంటానండి. ఈ వైద్య విద్యకు సంబంధించి భారత్లో వైద్య విద్య తీరిది అంటూ చెప్పడం జరిగింది. ఏంటంటే, వైద్య విద్యలో పీజీ చేసినా సర్జరీ చేసే సత్తా లేదు, మెడిసిన్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినా ఆపరేషన్ చేసేందుకు ధైర్యం చాలట్లా, ఆ సత్తా లేదు వాళ్ళకి, బ్లేడ్ పట్టుకోవాలంటే వణుకొస్తుందట. దీనికి సంబంధించి చాలా వివరాలు ఇంకా క్లియర్గా చెప్తున్నారు. 70% పీజీలకి నిర్దిష్ట పనివేళలు లేవు, 62% మందికి స్టైఫండ్ ఆలస్యం, కొత్త వైద్య కళాశాలలో మౌలిక సదుపాయాల లేమి, పైమా RMS సర్వే సంచలన నివేదిక, 2,000 మందికి పైగా మెడికోలు డాక్టర్లతో సర్వే, NMECకి నివేదిక, తక్షణమే సంస్కరణలు చేపట్టాలని వినతి. ఇందులో ర్యాగింగ్ తోటి ఉన్నటువంటి ఉన్నాయి, అలాగే కుంగదీస్తున్నటువంటి పనివేళలు. MBBS చేసిన డాక్టర్లు సైతం అనేక సర్జరీలు చేయగలిగే వాళ్ళు ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన కత్తి పట్టుకునేందుకు యువ వైద్యుల చేతులు వణుకుతున్నాయని, గైనకాలజీ చేసిన సిజేరియన్ చేయలేని దుస్థితిలో చాలామంది ఉంటున్నారని తాజా సర్వే రిపోర్ట్స్. పీజీ పూర్తి చేసిన వైద్యుల్లో 50.5% మంది సొంతంగా సర్జరీ చేసే విషయంలో మాకే నమ్మకం కలగట్లేదు అని సర్వేలో కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. సో ఇండియాలో వైద్య విద్యా ప్రమాణాలు, మెడికల్ కాలేజీలో మౌలిక సదుపాయాలు, మెడికోల మానసిక ఆరోగ్యం మీద ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా మెడికల్ అసోసియేషన్ పైమా నిర్వహించిన రివ్యూ మెడికల్ సిస్టమ్స్ సర్వే 2025లో విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయి. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, యూనియన్ టెరిటరీస్కి చెందిన మొత్తం 2,000 మందికి పైగా మెడికల్ విద్యార్థులు, పీజీ రెసిడెంట్స్, ఫ్యాకల్టీ ఈ సర్వేలో భాగంగా ప్రశ్నించారు. సర్వే నివేదికను రిలీజ్ చేశారు. విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని వైద్య విద్యలో తక్షణ సంస్కరణలను అమలు చేయాలని విజ్ఞప్తి, వసతుల లేమి, కుంగదీస్తున్న పనివేళలు, అలాగే ఈ తరం డాక్టర్లకి నేర్చుకోవాలనే తపన ఉండట్లేదు అంటే డాక్టర్ రాజారావు గారు, ప్రిన్సిపల్, ఉస్మానియా మెడికల్ కాలేజ్ హైదరాబాద్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ అండ్ ఓల్డెస్ట్ మెడికల్ కళాశాల, రైట్? దాని డాక్టర్ ఆయనే చెప్తున్నారు, ఈ తరం వైద్య విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపన అనేది ఉండాలి, అది లేకుంటే
ఉపయోగం ఉండదు. గతంలో ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు సైతం సొంతంగా క్లినిక్లు పెట్టుకుని సర్జరీలు చేసేవాళ్ళు. నేటి తరం వారి ఆలోచనలు కూడా భిన్నంగా ఉంటున్నాయి. కొద్దిపాటి పని గంటలకే తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. దీంతో అధ్యాపకులు కూడా కఠినంగా వ్యవహరించలేకపోతున్నారు. ప్రొఫెసర్స్ కఠినంగా ఉంటే పేరెంట్స్ ఒప్పుకోవట్లేదు. ప్రధానంగా వైద్యంలో కమర్షియల్ ఎలిమెంట్స్ వచ్చిన తర్వాతే ఇటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైద్య విద్యార్థుల్లో కమిట్మెంట్ ఉండాలి. మెడిసిన్ను స్టేటస్ సింబల్గా చూడొద్దు, అదొక సేవా వృత్తిగా భావించాలి అని డాక్టర్ రాజారావు, ప్రిన్సిపల్, ఉస్మానియా మెడికల్ కళాశాల వారు చెప్పడం జరిగింది. ఇది ఎప్పుడో కాదండి, 2026 జనవరి 15. దీనికి సంబంధించి వచ్చినటువంటి దాంట్లో గతంలో ఉన్నటువంటి దాన్ని చెప్పారు. 2025 సర్వేకి సంబంధించిన దాంట్లో మొన్నే ఇది కూడా వచ్చింది. ఇదే సమయంలో అన్ఫార్చునేట్గా ఇది రావడం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిణామం అని చెప్పక తప్పదు. బట్ చెప్పాల్సి వస్తుంది. అందువల్ల దీనికి సంబంధించి ప్రజలు కూడా ఏమనుకుంటున్నారంటే, మార్కులు వచ్చినా అవకాశాలు ఇస్తే ఇలానే ఉంటుంది. 79 ఏళ్ళుగా భారతదేశం అభివృద్ధి చెందుతూనే ఉంది తప్ప అభివృద్ధి చెందలేదు. అందువల్ల వైద్య విద్యలో పీజీ చేసిన వాళ్ళకి సర్జరీ చేసే సత్తా లేకపోవడం, అలాగే 0 మార్కులు వచ్చినా లేదు 7 మార్కులు వచ్చినా కూడా పీజీ చేయడానికి సీట్లు ఇచ్చేయడం. ఇక నో కామెంట్స్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.